హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మందు కొట్టడానికి వెళ్తున్నాము బైక్ పైన. చూడండి, ఇంకో పొలంలోకి వచ్చేసాము. మా ముంగట ఒక బైక్ ఉంది, దాన్ని ఓవర్టేక్ చేసి పోతున్నాం. మందు కొట్టడానికి మందు డబ్బా పట్టుకున్నాం. మేము కొట్టాల్సిన పొలం ఇదే. పొలానికి మొత్తం కూడా చేతికొచ్చే సమయానికి మొత్తం దోమకాటు వచ్చింది. అందుకే దానికి తగ్గట్టుగా చెస్సు, ఇంకోటి ఫర్గెట్ అనే మందు ఉంది. ఆ మందు ఇంకొక ప్యాకెట్లో ఇంకో మందు తీసుకొని కోసి ఒక దాంట్లో వేసి కలిపి ఆ మందు డబ్బాలో పోసుకొని కొట్టడమే. మనల్ని కొయ్యరా అని చెప్పినాం. కోస్తుండు, కొడలతో కోసిండు. అయ్యో, మొత్తం కింద వార పోసిండు. అందులో మొత్తం దులుపు, అందులో దులిపిస్తాండు. ఫోన్ మాట్లాడు, ఫోన్ కింద పెట్టరాదే. అయ్యో సారు. ఇంకొకటి కూడా కోసిండు, ఇంకోటి కూడా కోస్తాడు. రెండు కోస్తే రెండు అది అందులో కలపాలి. ఇంకొకటి ఇంతకుముందు చూడండి, ఆ చిన్న డబ్బా ఇంకో దాంట్లో కలపాలన్నమాట. కలుపు పొయ్యి ఇంతసేపు. పోసిండు. ఇప్పుడు అందులో మనం వాటర్ వేయాలి, కొలత కొద్ది పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ చూడండి మీకు చెస్ అనేది, అందులో కొలత కొద్ది దానడు పోసుకోవాలి. ఇట్లా వాటర్ పోసుకోవాలి, అందులో వాటర్ పోసుకోవాలి. మందందరి పొలాలు మొత్తం మంచిగా ఉన్నాయి, ఒక మన పొలమే మంచిగా లేదు. అవ్వ ఎట్లనో ఏమో, ఏడు ఎట్లా పంట వస్తుందో ఏమో. ఈ మందు కొట్టుడేమో, పిండి చల్లుడేమో. అట్నే సరే కానీ ఇంకొక మందు కొడుతున్నాం, చెస్ అనే మందు. ఈ మందు కూడా బకెట్లో పోసినాం. చెస్ దింపారు, బకెట్లో అయితే పోసినాం. అంత గుండ్రాలు ఏందో ఇది. బకెట్లో పోసినాం, అలా కూడా నీళ్ళు పోసినాం. బకెట్లో పోసి నీళ్ళు పోసినాం. ఏమవుతుందో మరిగా. ఇంకో అలా కూడా నీళ్ళు పోస్తారు మనోళ్ళు. పొయ్యిర్రి, ఎటైతే అట పొలం ఉంటుంటుంది, పోతుంది. ఏం చేస్తాం మరి, పొయ్యిర్రి. మనం బిందెల ఎన్ని నీళ్ళు పోసుకున్నామో ఇచ్చేసి ఆ రెండు ప్యాకెట్లు కలిపినాం కదా, ఆ ప్యాకెట్లో ఎన్ని నీళ్ళు పోసుకున్నామో ఇందులో కూడా అన్నే నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే బేకార్ అయిపోతుంది మొత్తం. నేనైతే కలిపి పంపులో పోతానా. ఒకటిన్నర అది పోయాలి. ఇంక ఇప్పుడు అది చెస్సు నేను పోసింది ఫస్ట్. ఇది ఒకటి ఫర్గెట్ అనే మందు, ఇదొక డబ్బా, ఇంకొక సగం అట్లా పోయాలి, పంపులో పోసుకోవాలి. ఇక మిగతా తర్వాత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని బకెట చూడు ఎట్లున్నదో, ఎర్రగా ఉన్నది బకెట. నీళ్ళు పోసుకోవాలి, దాని నిండా నీళ్ళు పోసుకోవాలి. జబ్బకి వేసుకొని కొట్టాలి. ఇక కొడితే అంటే అప్పుడు ఏర్పడుతుంది. మందు మంచి గలబెట్టుకోవాలి మంచిగా, ఎందుకంటే కింద మన ఆగుతుంది అన్నట్టు కింద. ఆ మందు ఈ మందు పోసిన అట్లా పంపులో పోసుకోవాలి. అదొక్కటి పోసినాం కదా. కథం ఇక జబ్బకి వేసుకున్నాం. మనోళ్ళు ఇంకొక మందు కలుపుతారు. ఒక రౌండ్ అయితే పోయొచ్చినాం. జబ్బకి వేసుకున్నాం. మళ్ళా పంపు ఖరాబ్ అయింది. పంపు ముంగట ఉంటుంది చూసినాం, ఆ బుడ్డి మొత్తం మంచిగా పోతలేదు. మావాడిని పంపు అడకరా అంటే అంత గైదు పంపు అడకొచ్చిండు. మంచిగా వీడియో తీరా అయ్యా. ఓకే రైట్. ఇక పోదాం. చుట్టుపక్కల మొత్తం కూడా వరే, అది వేరేటోళ్ళ వరి. ఇక మన వరికి పోయి కొట్టుడే. పొద్దుగాల పాడుగా మొత్తం మంచి ఉంటుంది. మొత్తం నానుడే అయింది. అమ్మా, మనోళ్ళు మళ్ళా కలుపుతారు మందు, మళ్ళా కొట్టాలి. ఒక రౌండ్ అయితే వేయచ్చిన. ఇంకో చూడుర్రిగా ఇదే మందు కొట్టుడంటే. అట్లా కొట్టాలి. ఏది రైతన్నా రాజ్యమూరా, ఇది కన్నీళ్ళ కాలమూరా. ఏం లేదు, ఇట్లా పాటలు పాడుకుంటా ఈ పొలాల మందు కొట్టుడే. చదువుకోరా అంటే చదువుకోక ఈ పనికి చేసుడు అవుతుంది. పొలం పని, వ్యవసాయం పని చేసుకుంటే బతుకుడు అవుతుంది. చదువుకోరా అంటే డిగ్రీ దాకా చదువుతి, ఏ నౌకరు లేదా, ఏది లేదా. చెస్ మందులు ఈ మందులు కొట్టుకుంటా ఇక వ్యవసాయం చేసుకుంటే అవుతుంది బతుకంతా. కొడతానా మంది అయితే మంచిగా పడుతుంది. కానీ జబ్బలు మాత్రం ఘోరంగా గుంజుతాయి మందు కొట్టుడేమో. కానీ మరి మందు కొట్టకపోతే మనం దేశానికి అన్నం పెట్టా. మన భారతదేశంలో తయారయ్యేదే ఒకడు బుక్కెడంత బువ్వ. అందులో మళ్ళీ తెలంగాణ ఫస్ట్ వైర్లా. మళ్ళా కొడతానా అక్కడ దాకా పోయినా.
మనోని వీడియో తీయమంటే చాలా ఇబ్బంది పడతాడు. ఒడ్డు పక్క పొంటి సరిగా వల్లే, అందుకే మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ కొడతాను. ఇక మనోళ్ళు కింద కామెంట్లో పెడతారు, నువ్వు మందే కొట్టలేదురా అయ్యా అంటారు. ఇక మందు ఇంత మంచిగా క్లారిటీగా చూపించినా కూడా వాళ్ళు మందు కొట్టలేదురా అయ్యా నువ్వు అంటారు. ఇట్లుంటుంది మనోళ్ళ కథ అన్నట్టు. ఏం చేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పడతారు. ఇప్పుడు నా కర్మ నేను పడతలేనా మందు కొట్టుకుంటా, గంతే. కళ్ళు మూసుకుంటే కాలమే సమాధానం చెప్తుంది. ఏమంటారు, అంతేనా? ఇదండి ఇవాళ వీడియో. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది పాడి పంటలలో మందు కొట్టంగా తీసిన వీడియో. బాయ్. మనోడు చూడు ఫోటో స్టిల్ ఎట్లా ఇస్తుండో. సరే అండి, బాయ్.